ఒంటరి మహిళలైనా బీడీ కార్మికులైనా నేత కార్మికులైనా గీత కార్మికులైనా వాళ్ళకి పెన్షన్ ముఖ్యంగా వికలాంగులకు 6,000 పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆగస్టులో 20 నెలలు ఆగస్టులో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీ 4,000 20 నెలలు ఇవాళ గడిచిపోతుంది. అయినప్పటికీ పెంచుతామన్న పెన్షన్ పెంచకపోవడం ఇది ఈ వర్గాలను నమ్మకద్రోహం చేయడం. భూములున్నోళ్ళ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం, అంతర్జాతీయ అందాల పోటీలు నిర్వహించడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం, రైతు భరోసా కింద భూములున్న భూస్వాములకు వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇవాళ వికలాంగుల పెన్షన్ 20 నెలలు గడిచినా పెంచకపోవడం, వృద్ధుల వితంతుల పెన్షన్ 20 నెలలు గడిచినా పెంచకపోవడం చూస్తే ఈ వర్గాలకు నమ్మకద్రోహం చేయడం. ఈ వర్గాలకు సంబంధించిన పెన్షన్ పొందేటున్న బాధలు పాలకులకు ప్రతిపక్షాలు పెట్టట్లేదు. కారణం ఏంటంటే పాలకులు వాళ్ళ కుటుంబాల్లో పెన్షన్ తీసుకుంటారు లేరు, ప్రతిపక్షాల లీడర్ల కుటుంబాల్లో పెన్షన్ తీసుకుంటారు లేరు, పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు లేరు. ఇప్పుడు పాలకులు అయితే వాళ్ళు బంగ్లాల నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు. ప్రతిపక్ష లీడర్లు అయితే వాళ్ళు బడిల నుండి వచ్చిండ్రు, 100 ఎకరాల భూములు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి పేదల బాధలు, పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళ బాధలు పాలకులకు అర్థం కావు, ప్రతిపక్షాలకు అర్థం కావు. ఇట్లాంటి పరిస్థితిలో పెన్షన్ పెంచడమా లేదా గద్దె దిగి ఇంటికి వెళ్ళడమా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆగస్టులో తేల్చుకోవాల్సింది. అందులో భాగమే ఖచ్చితంగా చలో హైదరాబాద్ పిలుపును ఇవ్వడం జరిగింది. ఆగస్టు 13న చలో హైదరాబాద్ వికలాంగుల మరియు చేత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జనకు లక్షలాదిగా తరలి రావాలని చెప్పి వికలాంగుల ప్రజల్ని, వృద్ధులు వితంతుల్ని, ఒంటరి మహిళల్ని, నేత గీత కార్మికుల్ని, బీడీ కార్మికుల్ని, పెన్షన్ మీద ఆధారపడి బతికే ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 13న జరగబోయే వికలాంగుల చేత పెన్షన్దారుల మహాగర్జనకి తరలి రావాల్సిందిగా, రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడోపేడ తెలుసుకోవడానికి సిద్ధపడి రావాల్సిందిగా, స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నాను.